అండి చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి గిన్నె కోళ్ళు అండి. ఇవి 1 మంత్గా ఉన్నప్పుడు మేము తీసుకొచ్చాము. ఇప్పుడు వీటి వయసు 9 మంత్స్. మా నాటుకోళ్ళతో పాటు వీటిని కూడా పెంచడం జరుగుతుంది. కారణం ఏంటంటే మేము ఈ పొలాల మధ్యలో ఇల్లు అయితే కట్టుకున్నాం కాబట్టి మాకు చుట్టుపక్కల పాముల భయం ఉంటుందని చెప్పి వీటి అరుపులు అయితే పెద్దగా ఉంటాయి కదా, పాములే వచ్చినా సరే దరికి రావని చెప్పేసి వీటిని మేము పెంచుకున్నామండి. అయితే ఇక్కడ ఇవి ఎక్కువగా కోస్తాలి కోళ్ళని పెంచుతారండి. ఇవి ముఖ్యంగా వీటిలో స్పెషలైజేషన్ ఏంటంటే ఇవి గుడ్లు అనేవి ఇంట్లో పెట్టకుండా పొలాల మధ్యలో పొదల్లో ఎక్కడో పెడుతుంటాయి. ఇవి మనకు ఆ గుడ్లు కనిపించవండి. ఇవి పెద్ద పెద్ద సౌండ్లు చేస్తాయండి. పాములు కాదు, వీటి పక్కకి చీమలు కూడా రావండి. ఆ విషయంకి వస్తే చూడండి, మా నాటుకోళ్ళు ఇవి ఫ్రెండ్స్లో చక్కగా మేత మేస్తున్నాయి. మా ఆంటీ వేసింది. ఇది ఎవరైతే పొలాల్లో హౌస్ కట్టుకుంటారో వాళ్ళు చక్కగా వీటిని కొనుక్కొని పెంచుకోవచ్చండి. వీటికి దానా ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుందండి. మనం ఏ ఫుడ్ ఇచ్చినా సరే తీసేసుకుంటాయి. నెల మొత్తానికి 165 రూపాయలు దానా అవుతుందండి. అదే ఒక పిల్లని పెంచి పెద్ద చేయాలంటే దీని ఖరీదు వేలల్లో ఉంటుందండి. మేము వచ్చి ఖరీదు కోసం వీటిని పెంచలేదు, కేవలం ప్రొటెక్షన్ కోసం పాముల నుంచి చుట్టుపక్కల ఏమైనా వస్తే వాటి నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తాయని పెంచుతున్నాము. నిహాల్ అండ్ మోక్ష ఛానల్ని మీ లైక్ మరియు సబ్స్క్రైబ్తో ముందుకు తీసుకెళ్తారని మేము వీడియో అప్లోడ్ చేశామండి. థ్యాంక్ యూ. మీరైతే మాత్రం సుదూర ప్రాంతాల్లో పొలాల్లో హౌస్ కట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిని తెచ్చి పెంచండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.